హలో అండి, వెల్కమ్ టు నిత్య వేదం టాక్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ సమ్మర్ స్పెషల్ అండి. కమ్మనైన పచ్చిమిర్చి పచ్చి పులుసు తయారీ విధానం చూద్దామండి. కనీసం వారంలో 2 సార్లైనా చేసుకుంటాం కదా. పచ్చి పులుసు చాలా రుచిగా ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే పచ్చి పులుసు స్పెషల్ అండి. ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని 2-3 పచ్చిమిర్చి అండి చిన్న ముక్కలుగా చేసి, అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకొని, ఒక చిన్న కట్టంత కొత్తిమీర వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని చూసారా, ఇలా చేసుకొని ఇది పక్కన పెట్టుకుందాం. అలాగే ఒక బౌల్ తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ముందుగానే నానబెట్టి ఉంచాను, నేను చూపిస్తాను. ఇదిగో ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని బౌల్లోకి కొద్దిగా పసుపు, సన్నగా తరిగిన ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చి పులుసులో. అలాగే ఒక టీ స్పూన్ వరకు బెల్లం పొడి వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పల్లీలు అండి, వేయించి పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడి చిక్కదనం కోసం, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. వీటన్నిటిని బాగా పిసుకోవాలండి. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ బయటికి వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత చూసారా, ఇలా బాగా కలుపుకొని అప్పుడే ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయండి. ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు ఉంది కదా నానబెట్టుకుంది, దానిలో నుండి రసం తీసుకుందాం మనం ఇప్పుడు. చూడండి, పల్చగా ఉండాలి పచ్చి పులుసు ఎప్పుడు, కానీ ఇదిగో ఇలా వాటర్ పల్చగా చేసుకొని తగినన్ని వాటర్ పోసుకుంటూ పల్చగా పోసుకోవాలండి. అన్నీ ఇందులోకి పోసేసుకుందాం, పిప్పి తీసేసుకుందాం. ఇలా మొత్తం చింతపండు అంతా వడకట్టేసుకొని దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఇదిగో గట్టిగా పిండేసుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి. చూడండి, పులుపుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా చేత్తో కలుపుకోవాలండి. చేత్తో కలుపుకుంటేనే చక్కగా ఫ్లేవర్స్ తెలుస్తాయండి. చేత్తోనే కలుపుకొని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇదిగో ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. మనం కడాయి వేడి చేసుకొని ఒక గరిటె ఆయిల్ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే మిరప గింజలండి, ఇవి చాలా బాగుంటాయి, వేసుకోండి. అలాగే 2-3 ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత అంతే అండి. మిర్చి కొంచెం మాడాలి. ఆ తర్వాత ఇంగువ అండి, నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు పోపు చూడ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా బోర్లీ చేసేయాలండి. దీని మీద గిన్నె పైన మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలాగే వదిలేసేయాలండి. అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చి పులుసుకి. చూసారా, ఇంతే అండి. పచ్చి పులుసు రుచి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి, నచ్చితే మీరే అంటారు బాగుందని. కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఇది మ్యాంగో పప్పు పక్కన, లేదా పచ్చి పులుసు పక్కన ఒక ఆమ్లెట్, లేదా 4 అప్పడాలు ఉంటే అంతే అండి, పండగే. నచ్చితే మీరు ట్రై చేసి చూడండి. పచ్చిమిర్చి పచ్చి పులుసు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.